అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్య పట్టించుకునే వాళ్ళే కరువయ్యారా? ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రాష్ట్రంలో ఏ మూల నుంచైనా ఎక్కడి నుంచైనా డిస్క్రిప్షన్లో ఉన్న ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా మీ సమస్యను మాకు తెలియజేయండి. మీ సమస్యను ఒక్క ఫోన్ కాల్తో క్యూ న్యూస్ పరిష్కరిస్తుంది. మరిన్ని వివరాలకు 8490199929 నంబర్ను సంప్రదించండి. పబ్లిక్ వాయిస్, ఇది సామాన్యుడి ప్రశ్నాస్త్రం. 10 ఏళ్లలో టీడీపీలో 4 పోర్ట్ఫోలియోలు, అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంపీ, ఉప ముఖ్యమంత్రి, 2 సార్లు ఎమ్మెల్సీ, ఒకసారి ఎమ్మెల్యే. స్టేషన్ కనుక నాకు జన్మనిచ్చిన, రాజకీయ జన్మనిచ్చిన స్టేషన్ గన్పూర్ అని చెప్పుకున్నారు. కానీ గన్పూర్కు చేసింది శూన్యం. 2004 నుంచి 2023 వరకు ఇట్స్ అ ఛాలెంజ్. 2004 నుండి 2023 వరకు గణపురం నియోజకవర్గంలో ఒక్క కొబ్బరికాయ కూడా కొట్టలేదు. ఒక్క పథకానికి లేదా అభివృద్ధికి శంకుస్థాపన చేయలేదు. శంకుస్థాపనకు రాలేదు. అదేవిధంగా ప్రారంభోత్సవాలకు కూడా రాలేదు. అందుకనే శిలాఫలకాల దగ్గర ఎప్పుడు కూడా ఆయన లేడు. ఈరోజు తగుదునమ్మా అని చెప్పేసి బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసము కాంగ్రెస్ పార్టీలోకి పోయి సిగ్గు శరం లేకుండా నేను కాంగ్రెస్లోకి పోయినా అని చెప్తున్నాడు. ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే, రాజ్యాంగం మీద గౌరవం ఉంటే, నైతిక విలువలు కనుక నీకుంటే బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి, దానివల్ల సంక్రమించిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, నువ్వు ఎంచుకున్న నీ పార్టీ మార్పు కోసం ఎంచుకున్న నీ పార్టీ కాంగ్రెస్ నుండి నువ్వు పోటీ చేయి. బీఆర్ఎస్ పార్టీ సత్తా ఏదో చూపిస్తారు. మాయా మాటలు చెప్పి 800 కోట్ల రూపాయల పనులు తీసుకొచ్చినని ఊదరగొడుతూ ఉన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎక్కడ పోయింది? తట్ట మట్టి ఇప్పటికైనా తీసినవా? ఇంటిగ్రేటెడ్ స్కూల్ దగ్గర శిలాఫలకం పెట్టినవా? అక్కడ ముగ్గు పోసినవా? ఆ పనులకు టెండర్ అయినాయా? గోబెల్స్ ప్రచారం చేసి, మాయా మాటలు చేసి, మాయా మచ్చలు చేస్తా అంటే ఊరుకునే విషయంలో బీఆర్ఎస్ పార్టీ లేదు. బీఆర్ఎస్ పార్టీ సొత్తు ఎమ్మెల్యే పదవి నువ్వు గెలిచినావు. ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో నీ పేరు నువ్వు మాట్లాడుతుంటే పేరు వస్తూ ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కరీం శ్రీహరి అని. సిగ్గు శరం ఉండాలి కదా. 800 కోట్లు అని చెప్పి అంతకుముందు మంజూరైన 104 కోట్ల రూపాయల ఇరిగేషన్ పనులు, ఎత్తుకొందల పథకాలు దాంట్లో పెడతావు. అంతకుముందు ప్రపోజల్ చేసి మంజూరైన ఆర్ఎస్ మెయిన్ కెనాల్కి సంబంధించిన లైనింగ్ దాంట్లోనే పెడతావు. అదేవిధంగా 100 మంచాలకు సంబంధించిన ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్కి సంబంధించిన లేఖ మాత్రం గురించి నేను తీసుకొచ్చిన అది లెక్క కలుగుతావు. ఆది లేదు, సూడి లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు 3500 ఇల్లు ఇస్తానని చెప్పి ఇంటూ 5000 చొప్పున అది అన్న లెక్క కడతావు. ఒక్క పైసలు. డిగ్రీ కళాశాల స్థలం ఎక్కడో శిలాఫలకం వేయలేదు, టెండర్ కాలేదు, డిగ్రీ కళాశాల తీసుకొచ్చినా ఉంటావు. అసలు మాట్లాడేటప్పుడు కొంత ఇంకిత జ్ఞానం ఉండాలి కదా. మేధావని చెప్పుకుంటావు. ఈరోజు
ఇలా రేవంత్ రెడ్డి మెప్పు పొందడానికి వరంగల్కి సంబంధించిన మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు మాట్లాడుతూ ఉన్నారు. నిన్న జరిగిన సిల్వర్ జూబ్లీ చూసి కళ్ళు పుట్టి ఓర్వలేక ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని చెప్తా ఉన్నారు. అదేవిధంగా మరి మనకు భారతదేశానికి స్వతంత్రం ఇచ్చింది బ్రిటిష్ వాళ్ళు కదా. బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి స్వతంత్రం ఇచ్చిందంటారా? భారతదేశ స్వతంత్ర సమరయోధులు కొట్లాడి ప్రాణత్యాగం చేసి మనం భారతదేశానికి స్వతంత్రం తెచ్చిందంటారా? ఇచ్చిన వాళ్ళు యూపీఏ ప్రభుత్వమైనా కొట్లాడింది బీఆర్ఎస్ పార్టీ. వందలాది మంది బిడ్డలు ఆత్మ బలిదానమైన వాళ్ళు తెలంగాణ బిడ్డలు. 1969లో తెలంగాణ ఉద్యమంలో అమరులైన వాళ్ళు తెలంగాణ బిడ్డలు. అప్పుడు కాంగ్రెస్ పుట్టన పెట్టుకున్నది, ఇప్పుడు కాంగ్రెస్ పుట్టన పెట్టుకున్నది. ఇవన్నీ మర్చిపోయి మా సోనియా గాంధీ ఇచ్చిందని అంటే, మీ సోనియా గాంధీ ఇచ్చేది ఉంటే నేను కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఎందుకు చేశాను? డిసెంబర్ 9, 2009 సోనియా గాంధీ పుట్టినరోజు తెలంగాణ ప్రక్రియ మొదలైందంటే 10 రోజులు తిరగక ముందే మళ్ళీ ఎన్నిక తీసుకోవడం వల్ల వందలాది మంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. సోనియా గాంధీ వల్ల, కాంగ్రెస్ పార్టీ వల్ల ఇత్తనని ఆశ పెట్టినందుకు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇది తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ వాదులు, యావత్ తెలంగాణ ప్రజలందరూ కలిసి సాధించు. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు ఎస్ఈఓలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్ 8688926084.